హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము వితౌట్ కేవైసీ చేయకుండా అయితే మనం మనీ అయితే అనేది గేమ్స్ అనేది ప్లే అయితే ఎలా చేయాలి, ఎలా మనీ అనేది ఎన్ని అయితే చేయాలనేది చెప్తున్నాను. సో మనం అయితే ఆల్రెడీ ఏనైతే చేసాం చూడండి. మనం కేవైసీ అనేది చేయలేము, మనకి ఇక్కడ అడుగుతుంది కదా చూడండి. మనకు కేవైసీ అనేది ప్రాసెస్ చేయాలని అడుగుతుంది. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూసే ముందు ఫ్రెండ్స్ ఇంకొక వీడియో అయితే మీకు అప్డేట్ అయితే చెప్తాను. వీడియోని అయితే చూడండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక అప్డేట్ అనేది చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఇక్కడ అయితే మనం వితౌట్ కేవైసీ అయితే చేయలేము ఫ్రెండ్స్. కేవైసీ చేయకుండా మనం గేమ్ అయితే ప్లే అయితే చేస్తున్నాం మనం. సో ఇక్కడ చూడండి, మనం గేమ్ అయితే మనం కేవైసీ అయితే చేయలేము, బ్యాక్ అయితే వచ్చినాం మనం. సో అలాగే మనకు లొకేషన్ అయితే ఎనేబుల్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. సో నేను ఎవ్రీ టైం అయితే గేమ్స్ ప్లే చేసినప్పుడల్లా లొకేషన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, మన అకౌంట్ అయితే మన గేమ్స్ అయితే ప్లే చేసి మన గేమ్స్ అయితే ప్లే చేసి మన అమౌంట్ అయితే ఇక్కడ చూడండి విత్డ్రా అయితే ఇంత అమౌంట్ అయితే మనకు అకౌంట్లో అయితే ఉన్నది చూడండి. అలాగే మనం ఇంకొక గేమ్ అయితే మీకు ముందు అయితే ఆడైతే చూపెడతాను చూడండి. మనకి ఇక్కడ సో వాళ్ళకి అయితే వచ్చేసినాం మనం చూడండి. మనకు అమౌంట్ అయితే ఫ్రీగా మనం కూడా ఆడచ్చు. మనకి చూడండి, ఫ్రీ మీద కూడా క్లిక్ చేసినాం. సో ఆటో పికప్ అయితే అయిపోయింది మనకి. సో మనం మనీ గేమ్స్ అయితే ప్లే అయితే చేద్దాం. మనకి ఇక్కడ చూడండి మనకు. సో మన అమౌంట్ అయితే పెడుతున్నాను మనీ మీద. సో మనం కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. సో మనం కన్ఫర్మ్ చేసినాక మనం బ్యాక్ అయితే వచ్చేసింది చూడండి. మనకు మన గేమ్స్ అయితే మనం కంటిన్యూ అయితే ప్లే అయితే చేసుకోవచ్చు. సో అలాగే మీకు మనీ వేరే యాప్స్ కూడా మనకి ఇక్కడ ప్లే చేసి అయితే చూపెడతాను గేమ్స్ అనేది. సో ఇక్కడ మనకు వేరే గేమ్ అయితే ప్లే అయితే చేద్దాం. చెక్కర్స్ అయితే ఉన్నది. గేమ్ అయితే ప్లే చేద్దాం. మనం గేమ్ మీద క్లిక్ చేసి సో మన గేమ్ అయితే ఓపెన్ అయితే చేసాము. గేమ్ అయితే మొత్తం కంప్లీట్ చేసినాక మీకు చూపెడతాను. సో ఫస్ట్ మనకు ఆ గేమ్స్ అయితే ప్లే అయితే చేసుకోవచ్చు. సో వితౌట్ కేవైసీ చేయకుండా గేమ్స్ అయితే ఆడుతామని చూసారు. మనం అకౌంట్లో ఎలాంటి కేవైసీ కూడా చేయలేము. మనం కేవైసీ చేయకుండానే మనం గేమ్స్ అనేది ప్లే చేసుకుని అయితే ఎన్నికలు చేసుకోవచ్చు. సో నా అయితే అకౌంట్ అయితే మనకి గేమ్ అయితే లోడ్ అయితే అవుతుంది. సో గేమ్ అయితే లోడ్ అయినాక మీకు గేమ్స్ అయితే ప్లే చేసి మీకు సో మొత్తం కంప్లీట్ అయినాక మీకు అయితే చూపెడతాను. మనకు అయింది మనకు. సో మనం గేమ్స్ అయితే ప్లే అయితే చేద్దాం. సో ఇలా మొత్తం గేమ్ అనేది కంప్లీట్ అయిపోయినాక మనం చెప్తాను ఫ్రెండ్స్, మీకు అయితే చూపెడతాను. సో ఇంకా 3 మినిట్స్ అయితే ఉంది మన గేమ్ అనేది. సో మన గేమ్ అయితే ఆడడం ఫ్రెండ్స్. గేమ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. సో మనం టైం అయితే ఎన్ని అయితే అయిపోయింది. గేమ్స్ అనేది ప్లే చేస్తూ మనం మనీ అయితే ఎన్ని అయితే చేసుకోవచ్చు చూసారుగా. మనకు మనీ పెట్టి అయితే మన గేమ్స్ అయితే మనం ఎన్నైతే గేమ్ అయితే ఆడైతే చూపెట్టినాను కదా. సో మీరు కూడా గేమ్స్ అయితే ఆడుతూ కూడా మీరు మనీ అయితే సంపాదించవచ్చు. అలాగే ఇక్కడ చూసారుగా మనకు కింద మనకి కింద అయితే చూడండి, మనకి కేవైసీ అయితే మనం కంప్లీట్ అయితే చేయలేం. కంప్లీట్ చేయకుండా అయితే మన గేమ్ అయితే ప్లే అయితే చేస్తున్నాం మనం. అలాగే మన గేమ్స్ అయితే ప్లే అయితే చేసాం కదా. సో మన అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేసి చూపెడతాం. సో మనం విత్డ్రా మీద క్లిక్ చేసి మనకు సో మన అకౌంట్లో అయితే 527 రూపీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మనం మొత్తం అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేద్దాం మనకు. సో మనం 527 రూపీస్ అయితే విత్డ్రా అయితే చేస్తున్నాం. మనకు విత్డ్రా మీద క్లిక్ చేశాక మనకు సో మనకి అమౌంట్ అయితే ఇక్కడ చూడండి చార్జెస్ అయితే మనకు కట్ అయితే అవుతుంది. అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేద్దాం. మనం విత్డ్రా మీద క్లిక్ చేసి మనకు ఎస్ఎన్ మీద క్లిక్ చేయగానే మనకు అమౌంట్ అయితే విత్డ్రా అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, మనం 527 రూపీస్ అయితే మన అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేసాము. సో మనకు అకౌంట్ అయితే అమౌంట్లో అయితే 356 రూపీస్ అయితే మనకు అమౌంట్ అయితే రిసీవ్ అయితే అయింది. సో మనకు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మనకు అమౌంట్ అయితే సాంక్షన్ అయితే మనకు చార్జెస్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి, మనకు టీడీఎస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడండి. మనం ట్యాక్స్ అయితే 144 రూపీస్ అయితే మనం పే అయితే చేసాము మనకు. సో 1 ఏప్రిల్ నుంచి అయితే మనకు ట్రాన్సాక్షన్ అయితే మనకి ఇక్కడ చూడండి. మనకు 1 ఏప్రిల్ నుంచి అయితే కొత్త గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు ట్యాక్స్ అయితే మనకు అప్రూవ్ అయితే అయిపోయింది కాబట్టి సో మనం విత్డ్రా చేసిన మనం ఎంత అమౌంట్ అయితే ఉన్నదో దానికి అనేది టీడీఎస్ అయితే కట్ అయితే అవుతుంది. సో కట్ అయ్యి మనకు అమౌంట్ అయితే రిసీవ్ అయితే అవుతుంది. సో మనకు 144 రూపీస్ అయితే కట్ అయ్యాయి. సో మనకు అకౌంట్లో అయితే మన రిసీవ్ అయితే అమౌంట్ అయింది. ఇక్కడ చూడండి, మనకు విత్డ్రా చేసిన అమౌంట్ అయితే మనకి ఎంత అమౌంట్ అయితే క్రెడిట్ అయింది అంటే 356 రూపీస్ అయితే మనకు క్రెడిట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మనకు ట్యాక్స్ ఆల్రెడీ పేడ్ అనేది చూపెడుతుంది. సో మనం ఎవ్రీ విత్డ్రాల్కి అయితే మన 30% అయితే టీడీఎస్ అయితే కట్ అవుతుంది. కట్ అయ్యి మనకు అమౌంట్ అనేది మిగతా అమౌంట్ అయితే రిసీవ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసారుగా మనకు ఎంత అమౌంట్ అయితే కట్ అయిపోయింది. సో మనకు విత్ ఇన్ సెకండ్లో అయితే అమౌంట్ అయితే రిసీవ్ అయితే చేసుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.